మన పాఠంలో దేవుని చట్టం అనగా ఆయన ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రాన్ని ప్రారంభించింది లేదా రాసింది, చట్టాన్ని తయారు చేసింది పరలోకమందున్న మన కన్న తండ్రి. ఆయన మానవాళికి అవసరమైన ఉపదేశాన్ని చేశాడు. ఉపదేశం అనగా ఒక మంచి తన కుమారుడు బాగుపడే మాట, తన కుమారుణ్ణి సరిచేసే ఒక మంచి బాట, తన కుమారుని ప్రవర్తనను క్రమపరిచే ఒక నియమావళి. ఏది? ధర్మశాస్త్రము అంటే వాక్యము, ఉపదేశము, హెచ్చరిక, వాక్యము, చట్టము, ఏమని పిలుస్తారో పర్లేదు, ఇవన్నీ కూడా వాక్యాయానికి పర్యాయ పదాలు. ప్రవచనాలన్నా, దేవోక్తులన్నా, లేఖనాలన్నా, వాక్యం అన్నా, చట్టం అన్నా, ఉపదేశం అన్నా, జ్ఞానం అన్నా, ఇవన్నీ కూడా ఇంచుమించు బైబిల్లో రాయబడిన ఆయా సందర్భాల్లో రాయబడిన పదాలన్నీ సూచించే భావం ఒక్కటే. ఏంటంటే అది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని వినేవాడు క్రమమైన పద్ధతిలో నడుచుకుంటాడు, అక్రమముగా నడుచుకోడు. అంటే మానవాళికి ఒక క్రమాన్ని నేర్పించేవాడు దేవుడు. తండ్రి ఉపదేశకుడు, తండ్రే బోధకుడు, తండ్రే న్యాయమూర్తి, చట్టాన్ని తయారు చేసినవాడు. మన దేశంలో అన్నట్టు రాజ్యాంగ నిర్మాత, చాలా ఉన్నారు నిర్మాతలు. అందులో దానికి చైర్పర్సన్ రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, ఇలా కొంతమంది ఉన్నారు జాతీయ నాయకులు. వీళ్ళంతా కూడుకొని ఈ దేశానికి సమగ్రంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. కానీ దేవుడు ఆయనే హోల్ అండ్ సోల్, ఆయనగానే తయారు చేశాడు. ఆయన ఎవరి సలహాలు సంప్రదింపులు తీసుకోలేదు. తాను అనుకున్న చట్టాన్ని తన పిల్లలకు నేర్పించాడు. అందుకే ఒక మాట మనం చదువుకున్నాం కదా, యెహోవా చట్టము అని రాయబడింది బైబిల్లో. అది యెహోవా చట్టం. అది అంటే చాలామంది వాక్యాన్ని చట్టం అనుకోరు. 81 కీర్తనల గ్రంథం 4వ వచనం. కీర్తనలు 81:4. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించి. యాకోబు దేవుడు ఎవరబ్బా? యాకోబు దేవుడు ఎవరు? ఆయన యెహోవా మన తండ్రి. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం అంటున్నాడు. చూడండి, చట్టం అంటే దేవుడు నియమించిన చట్టం. దేవుడు నియమించిన చట్టం. చట్టాన్ని ఎందుకు నియమించాడు? తన పిల్లలు సక్రమంగా ఉండడానికి. ఏదైనా తోటలో తన కుమారునికి ఒక పద్ధతి నేర్పించాలనుకున్నాడు దేవుడు. ఆ పద్ధతే ఆయన మాట. ఆయన మాట మనకి కట్టుబాటు. ఆయన మాట మనల్ని కట్టాలి. మాటలతో కట్టాడు ఆయన మనల్ని. వాక్యం అనే కట్టడలు ఇచ్చి మనల్ని కట్టాడు. కట్టడా అంటే ఏంటి? ధర్మశాస్త్రం అనేది ఒక కట్టడ. కట్టడ అనగా మనుషులను కట్టేది. కట్టడము దేనికి ఉపయోగిస్తారు? కట్టడము అంటే ఒక దగ్గరగా కట్టడం, సమకూర్చటం, దృఢంగా ఏర్పరచటం, విడిపోకుండా చూడటం, క్రమాన్ని నేర్పించడం, ఇదంతా కట్టడ. యాకోబు దేవుని చట్టం అంటున్నాడు. అది ఏంటది? కట్టడ. దేవుడు నియమించిన కట్టడ. ఎందుకు కట్టడలు నియమిస్తున్నాడు? అలా కట్టడలు నియమించకపోతే మనం ఆయన కట్టుబాట్లలో ఉండం. అంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, ధర్మశాస్త్రము లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18. దైవోక్తి లేని ఎడల అంటే దైవోక్తే కట్టడా? దైవోక్తే కట్టడా? ఎంత చక్కగా ఇస్తున్నాడు చూడండి వివరణ. దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు.
కట్టు లేకుండా తిరుగుతారు. అంటే వాళ్ళందరినీ ఒక ఆర్డర్లో పెట్టాలి. బస్సులో కూడా క్యూ పద్ధతిని పాటించండి అని రాస్తారు, కానీ ఎవడు క్యూ పద్ధతిని పాటించారు. పొలో మనం మందలు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు. అవి మందలు కాబట్టి మందలుగా వెళ్ళాయంటే అర్థం ఉన్నాయి. కానీ మనిషి కూడా మందల్లా వెళ్తే ఇంకేం ఉపయోగం ఉంది? మనిషి జ్ఞాన వివేకం కలిగినవాడు, కట్టుబాట్లు కలిగినవాడు. మనిషికి కట్టుబాట్లు ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు జంతువు ఉందనుకోండి, దానికి ట్రాఫిక్ రూల్స్ అప్లై అవుతాయా? కుక్క ఎడం వైపుగా పోవాలను, రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు బండి దాటడానికి వీల్లేదు అనే జంతువులు తెలిసేయండి. అది జంతువు వెళ్ళిపోద్ది, రెడ్ లైట్ ఉన్న వెళ్ళిపోద్ది, రైట్ సైడ్ నుంచి మన మీదకి వచ్చేస్తుంది, అవునా? దానికి రూల్స్ అప్లై కావు. కారణం ఏంటంటే అది జీవి, జంతువు. మనిషి జంతువు కాదు కదా, మనిషి దేవుని కుమారుడు. మరి దేవుని కుమారుడికి ఏం కావాలి? దేవుని కుమారుడికి ఏం కావాలంటున్నాడు? జనులు దైవోక్తి లేని వాళ్ళు. దైవోక్తి అనగా దేవుని ఉపదేశం. దైవోక్తి దేవుడు మనిషికి చేసిన ఉపదేశం, దేవుడు మనిషికి నేర్పించిన పాఠం, దేవుడు మనిషికి విధించిన కట్టుబాట్లు. ఈరోజు మన దేశంలో కట్టుబాట్లకు ఎక్కువ విలువ ఇస్తారు, అవునా? అదే సంస్కృతి, సాంప్రదాయం అంటారు దాన్ని. ఏది ఏమైనా దిగజారిపోకూడదు మనం అని అంటుంటారు. మన సంస్కృతి, మన భాష, మన సంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటారు. అంటే ఇవన్నీ చట్టంలో ఉండవు. బొట్టు పెట్టుకోవాలని చట్టంలో ఉంటుందేంటి? చీర కట్టుకొనవలను, దానికి కుర్చీలు పెట్టవలను, అవునా? ప్యాంటు వేసుకొనవలను, షర్ట్ వేసుకోవాలని చట్టంలో ఉండవు. ఇవన్నీ చట్టంలో, రాజ్యాంగంలో రాయరు. ప్రతి మనిషి పైన ఒక చొక్కా, కిందన ఒక ప్యాంటు, లోన ఒక చెడ్డీ, లోన ఒక బనీను ధరించుకోవాలని ఎక్కడైనా ఉంటుంది. ఏదే చట్టంలోనైనా కాదు. అంటే కొన్ని మనంగా అవగాహన చేత చేసుకోవలసినవి అవి కట్టుబాట్లు అంటారు వాటిని. ఆ కట్టుబాట్లకు లోబడాలి. ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశ కట్టుబాట్లను గౌరవించాలి. ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతం తాలూకా కట్టడలు నువ్వు ఆచరించాలి. దేవుడు కూడా మనిషికి కట్టుబాటు పెట్టాడు. కట్టుబాట్లు పెట్టి కూడా ఏమన్నాడు? మీరు ఈ కట్టుబాట్లు లేకపోతే మీరు విచ్చలవిడిగా తిరుగుతారు. మీరు క్రమం తెలీదు. ఒక రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే, రూల్స్ లేకపోతే ఏ బండి ఎటు వెళ్ళాలి? ఎడం చేతి వైపుగా వెళ్ళాలని రూల్ ఉంది కాబట్టి వెళ్ళే బళ్ళని ఎడమవైపు వెళ్తే వచ్చే బళ్ళని కుడివైపు వస్తాయి, అవునా? ఆ రూల్ లేకపోతే ఎవడు ఎలా పడితే అలా వచ్చేస్తుంటాడు. దానివల్ల ప్రమాదాలు. కనుక రూల్స్ అనేవి ఎప్పుడు అప్లై అవుతాయి? ఎప్పుడు అమల్లోకి వచ్చాయి? ఒక మనిషి జీవన శైలిని సుఖమయం చేయడానికి, క్రమమైన పద్ధతిలో నడిపించడానికి కట్టుబాట్లు. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడు? దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కట్టుండాలి, కట్టకపోతే ఎలా? నిర్గమకాండం 32:25. నిర్గమకాండం 32:25. ప్రజలు వెచ్చలవిడిగా తిరుగుట మోషే చూచును. ఎలా తిరుగుతుంటారు వీళ్ళు? వెచ్చలవిడి. క్రమం లేదు ఎవరికి. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను వెచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టేశాడు. ఎవరో? ఎప్పుడు సందర్భం ఇది? మోషే కొండ మించి 10 ఆజ్ఞలు, కట్టుబాట్లు పట్టుకొని వస్తున్నాడు ఈయన. ఆయన కట్టుబాట్లు పట్టుకొని 10 ఆజ్ఞలు, దైవోక్తి పట్టుకొని వస్తుంటే కింద జనులు ఎలా ఉన్నారు? దైవోక్తి లేక ఉన్నప్పుడు జనులు ఎలా ఉన్నారు? వెచ్చలవిడితనం, అవునా? ఒక తండ్రి అనేవాడు యజమాని కుటుంబాన్ని భయపెట్టి కంట్రోల్ చేసేవాడే ఉండాలి. ఒక మాస్టర్ క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలు లేదా విద్యార్థులు కంట్రోల్లో లేరంటే ఎవడి చేతకాంతనం? మాస్టర్ చేతకాంతనం. కాలేజీలో చూడండి, కొన్ని గవర్నమెంట్ కాలేజీల్లో కానీ పెద్ద పెద్ద కాలేజీల్లో అక్కడ పాఠం చెప్తుంటాడు, వీళ్ళు లోనకి వస్తాడు, లేచి వెళ్ళిపోతాడు. ఒకడు రాయడు, ఒకడు పడుకుంటాడు. ఏరా పడుకున్నావు అంటే మాస్టర్ని తిడతాడు, కొడతాడు, గూండాయిజం చేస్తాడు. కనుక నేను జీతం తీసుకున్నాను కాబట్టి నా పాఠం ఏదో ఎవడ విన్నా వినకపోయినా బాలలుగానే చెప్పి వెళ్ళిపోతాను అంటాడు ఆడు మాస్టర్. అంటే ఎలా మారిపోయింది? విచ్చలవిడితనం.
ఎవడిష్టమైతే అక్కడ క్లాస్కి వస్తాడు. అక్కడ లాంగ్ క్లాస్ జరుగుతుంటుంది, ఈడేమో గార్డెన్లో కూర్చొని అసుకు కొడుతుంటాడు స్టూడెంట్స్తోని. బయటికి ప్రిన్సిపల్ వచ్చి ఏం చేయాలి, ఎవడరా అక్కడ తిరుగుతున్నాడు, ఎందుకురా క్లాస్ అవుతున్నా, బెల్ల కొట్టిన తర్వాత బయట ఉన్నాడు, ఏ ప్రిన్సిపల్ అడుగుతాడు కాలేజీలో, అడగడు. అడిగి చేత కాదు. అడిగి 4 తన్నించుకోవడం కన్నా మనకి ఎందుకు ఈ కర్మ, మనం వెళ్ళిపోయి మన గదిలో కూర్చుందాం అంటారు. ఈరోజు కాలేజీలో అలాగే తయారయ్యాయి. విచ్చలవిడితనం, భయం లేదు, కట్టుబాట్లు లేదు. కనుక దేవుడు ఆజ్ఞలను ఇచ్చి 40 రోజులు మాట్లాడాడట. ఏ 10 ఆజ్ఞలు ఏంటి మనకు రాసేసినట్టు బలక మీద రాసిచ్చేయచ్చు కదా. 40 రోజులు దేవుడు మోషేతో ఏం చేశాడు, మాట్లాడాడు, నేర్పించాడు అన్నీ. ఏంటి 10 ఆజ్ఞలు నేర్పించినా 40 రోజులు అనుకున్నారా? అబ్బో, మీరు తప్పు. లేవీకాండం అంతా చదివితే ఎంత సబ్జెక్ట్ ఉందో చూడండి. ఒక జబ్బు వస్తే వాడికి మచ్చ, అది పొడ, ఎలాంటి పొడ అది నువ్వు తెలుసుకో. అది కుష్ఠరోగమా లేదు ఇంకేమైనా రోగమా, ఒకవేళ తగ్గితే దానికి ఏముంది ఇవ్వాలి, ఆయన ఎంతకాలం బయట ఉండాలి, వాడు వేసుకోవాల్సిన బట్టలు ఏంటి, కట్టుబాట్లు ఏంటి, ఇలా లేవీకాండం అంతా చూడండి. అన్నీ కూడా వాళ్ళకి ఆచార ధర్మశాస్త్రం ఉంటుంది. నేను మొదట్లో అనుకున్నాండి, పోస్ట్ 10 ఆజ్ఞలే, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, ఈ 10 చెప్పడానికి 40 రోజులు ఏం చేశాడబ్బా మోషే కొండ మీద అనుకున్నాను. కానీ మొత్తం వివరించాడు. ఇశ్రాయేలు యొక్క కట్టుబాట్లన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాడు. బుర్రలో పెట్టుకో అంటే ఎంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు చూసారా. ఒక పాఠం చెప్పుకోవడానికి మనకు 15 వారాలు పడుతుంది, 15 రోజులు, 15 క్లాసులు పడుతుంది ఒక పాఠం. మరి అలాంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు చెప్పడానికి 40 రోజులు తీసుకున్నాడంటే ఇంకా కట్ షాట్ చేసి చెప్పాడు ఆయన. అసలు చెప్పుకుంటూ వెళ్తే సంవత్సరాలు కూడా సరిపోవు. అంటే దేవుడు అతనికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంటే దేవదూతలండి, దేవదూత నేర్పించింది, ఇదిగో నాన్న ఇది 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 ప్రతిదీ ఆయనకి కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసింది దేవదూత సీనాయి కొండ మీద. అలాంటి కట్టుబాటులు తీసుకొని ఈయనొస్తుంటే కింద ఎలాగొన్నారంటే ఈ వేదాలందరూ కూడా ఓ జడ్జనక్కడ గెంతున్నారు. ఏంటి శబ్దాలు, డప్పుల శబ్దాలు, సినిమానోత్సవా, విజయనగరంలో జరుగుతుంది సినిమానోత్సవం అని. పైన కూర్చుంటాడు కర్ర మీద ఒకడు, మొత్తం జాతర అనమాట. ఖాళీలు ఉండవు రోడ్లు విజయనగరంలో సినిమానోత్సవం జరిగేటప్పుడు. అలాగే అటుపక్క వరంగల్ జిల్లా వైపు సమ్మక్క సారక్క జరిగేటప్పుడు అసలు ఖాళీలు ఉండవు. అంటే అవన్నీ కూడా ఫేమస్ పండగలు. అలా మోషే కొండ మీద 2 పలకలు చేతితో పట్టుకుని దిగుతుంటే కింద వాతావరణం ఎలా ఉంది, వెచ్చలవిడి, కట్టు లేదు ఎవడికిని. అందుకే కోపంతో పగలగొట్టేశాడు, చంపేశాడు ఆ వెధలందరినీ. విచ్చలవిడితనం. అందుకే దైవోక్తి లేకపోతే జనులు ఎలా ఉంటారు అన్నాడు, కట్టు లేదు కనుక కట్టు కట్టాలి. వీడికి పద్ధతి చెప్పకపోతే ఎలాగా, అందుకే నేర్పించాలి అన్నాడు. కీర్తనలు 119, కీర్తనలు 119:1 యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అంటున్నాడు. చూడండి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. ధర్మశాస్త్రం ఎవరిది, యెహోవాది, తండ్రిది. దాన్నే కుమారుడికి నేర్పించాడు. మరి ఎన్ని రోజులు క్లాసులు చెప్పడం మనకు తెలియదు, కానీ ఎన్ని రోజులు 2 పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళకి టీచింగ్ ఇచ్చడం మనకు తెలియదు, కానీ కాలం రాయబడలేదు. కానీ ధర్మశాస్త్రం మాత్రం ఎవరిది, తండ్రిది. యెహోవా ధర్మశాస్త్రం అంటున్నాడు. చూడండి, యెహోవా ధర్మశాస్త్రం. ఇంకో మాట చూడండి, హోషే గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. హోషే గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానం లేదు వాళ్ళకి. అంటే ధర్మశాస్త్రం లేదు, కట్టు లేదు, దైవోక్తి లేదు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు, వద్దనుకుంటున్నావు, కట్టుబాట్లు వద్దనుకుంటున్నావు, పద్ధతిని వద్దనుకుంటున్నావు. నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరిచిపోతాను అంటున్నాడు. చూడండి, దేవుడు ధర్మశాస్త్రాన్ని మర్చిపోతావా? ధర్మశాస్త్రాన్ని మర్చిపోతారా? నో, మర్చిపోకూడదు. దాని ప్రకారంగా నడుచుకోవాలి. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? టు ఫాలో. రూల్స్ ఎందుకు ఇవ్వబడ్డాయి?
టు ఫాలో ద రూల్స్ బట్ నాట్ టు బ్రేక్ ద రూల్స్. రూల్స్ బ్రేక్ చేయడానికి కాదు రూల్స్, అంతే కదా. రూల్స్ ఆర్ మెంట్ ఫార్ టు ఫాలో. రూల్స్ ఆర్ నాట్ మెంట్ టు బీ బ్రోకెన్. అంటే అవి విరుగొట్టబడకూడదు. పద్ధతులను విరగొట్టకూడదు, పద్ధతులను త్రోసిపుచ్చకూడదు. ఒక క్రమం, ఆ క్రమాన్ని పాటించాలి. ఎందుకు నువ్వు క్రమాన్ని తప్పుతున్నావు? యోహాను సువార్త 14:21. యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. చివరికి దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఎవరు అని చెప్తున్నాడు తెగేసి. నా ఆజ్ఞలను అంగీకరించి, ముందు నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. అంటే ఆజ్ఞలు గైకోవాలి, ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, గౌరవించాలి, వినాలి, దాని ప్రకారం చెయ్యాలి. కనుక దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఫామ్ చేశాడు? అందుకే ప్రతి దేశం చట్టాన్ని తయారు చేసుకుంది, ప్రతి దేశం రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది. ఇవన్నీ చేసుకోకపోతే వాళ్ళు కట్టు లేకుండా ఉంటారు. విచ్చలవిడితనం. దేవుడికి మనుషులు అలా ఉండడం ఇష్టం లేదు. కట్టుబాట్లు పెట్టాడు అంటే ఏంటనమాట? ఒక క్రమాన్ని ఫాలో అవ్వడం దేవుడికి ఎప్పుడు ఇష్టం. ఎందుకు? మన తండ్రి రూల్ ఫాలో అయ్యేవాడు, రూల్ చేసి ఆ రూల్ ప్రకారంగా వెళ్ళేవాడు. మరి ఆయన పిల్లలుగా మనం కూడా రూల్ బ్రేక్ చేస్తే ఎలా? ఓ పద్ధతిని పాటించకపోతే ఎలా? విచ్చలవిడితనం ఉంటే ఎలా? విచ్చలవిడితనం పనిచేయదు. విచ్చలవిడిగా ఉండడం దేవుని ఇష్టం ఉండదు. ఆయన కోపగిస్తాడు. కట్టులేక తిరుగుతురు అని బాధపడతాడు ఆయన. కనుక వాళ్ళందరినీ క్రమపరచడానికి ఇవ్వబడిందే ధర్మశాస్త్రం. దైవోక్తి, కట్టడ, చట్టము, ఆజ్ఞ, వాక్యము, జ్ఞానము ఎన్నో వస్తున్నాయి చూసారా? ఇవన్నీ దేవుడు నియమించిన విధులు. ఇది ప్రారంభంలో దేవుని దగ్గర పుట్టింది. తన కుమారులకు దేవుడు ఇవ్వాలనుకొని రూపొందించిన చట్టం, రూపొందించిన కట్టడ, రూపొందించిన విధులు, ఆజ్ఞలు, జ్ఞానము, అది దేవుడు చేసింది. ఓకే.